శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, కామాక్షి దీపం ఎంత బాగుంటుందో కదా. చాలా చాలా బాగుంటుంది. పెడుతూ ఉంటే ఆనందంగాని, పెట్టిన తర్వాత ఆ రూపాన్ని లక్ష్మీదేవిని చూస్తుంటే బా అద్భుతం. కామాక్షి దీపాన్ని ఎట్లా స్టార్ట్ చేసుకోవచ్చు, ఎట్లా పెట్టుకోవచ్చు అంటే రకరకాల డౌట్స్ ఉంటాయి. అటువైపు తిరిగి ఉండాలా, ఇటువైపు తిరిగి ఉండాలా, ఎట్లా దీప అంటే ఒత్తులు ఎన్ని వేయాలి, ఇట్లా రకరకాల డౌట్స్ ఉన్నాయి. అసలు కామాక్షి దీపం వైశిష్టత ఏమిటి, ఎట్లా పెట్టుకోవచ్చు, ఒకసారి ఇవన్నీ చెప్పండి. తప్పకుండా చెప్తాను పద్మిని. కామాక్షి దీపం అని అంటే గజలక్ష్మికి రూపమే కామాక్షి దీపం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఎలిఫెంట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది దాంట్లో. మీరు చూస్తే కనుక మొన్న ఒకటి నేను వీడియో చూసాను, చీరకి ఎంత సిగ్నిఫికెన్స్, నెమళ్ళు, ఎలిఫెంట్స్, అలాగే చేపలు నేస్తారు చూసావా. అంటే ఏంటి అని అంటే దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ అన్నమాట. మంచి జరుగుతుంది అని నేసారు నేతన్నలు. చీరకి చాలా వైశిష్ట్యత ఉంది, చీరకి చాలా చరిత్ర ఉందని చెప్పి ఒక అతను మాట్లాడుతుంటే నిజమే కదా అని అనిపించింది. అలా ప్రతి దాంట్లోనూ మనం ఎలిఫెంట్స్ని మనం ఇన్కల్కేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. చూస్తే కనుక గజలక్ష్మి స్వరూపమే కామాక్షి రూపం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ దీపంలో ఏంటి అని అంటే చక్కగా దీపపు కుందు ఉంది, దానికి వెనకాల నుంచి అటాచ్మెంట్ ఉంటుంది. ఎప్పుడు కూడా భగవంతుడు మన వైపు ఉండాలి, మనం భగవంతుడికి ఎదురుగుండా ఉండాలి. ఆయనకు మన వైపు చూపించకూడదు, ఆయన వైపు మనం చూడడానికి ఉండదు కదా ఎప్పుడు కూడా. ఇక్కడ చూస్తే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. ఆయన అడుగుతారనమాట, టీటీడీలో పనిచేసిన ఆయన ఉన్నారు కదా, రమణ దీక్షితులు గారు. మీరు వెనక నుంచి చూసే అదృష్ట భాగ్యం మీకే ఉంది, వెంకటేశ్వర స్వామిది. స్వామివారు ఎలా ఉంటారు అని అంటే చాలా అందంగా ఉంటారు. వెనక నుంచి ఆభరణాలు అన్ని ఇక్కడంతా ఫుల్గా ఉంటాయి, వెనక నుంచి కొంచెమే కట్టుంటాయి. వెనక నుంచి స్వామివారికి జంధ్యం వేసి ఉంటుంది. ఆ ఏదైతే శాలిగ్రామం శిల ఉంటుంది కదా, అది భలే ఉంటుంది. ఆ ధన్యం ఇట్లా ఒత్తుగా పోగులు పోగులుగా కనపడుతూ చాలా బాగుంటుంది. బంగారం వేస్తారా? బంగారం కదా, దాంట్లోనే శిలలోనే చెక్కేసింది. ఓకే. అది చూస్తే అట్లా పోగులుగా ఉండి అలా లైన్స్ లైన్స్ కనపడుతూ ఉంటుంది. అంటే ఎంత అదృష్టవంతుడు, స్వామివారి వెనక స్వల్పం కూడా చూడగలిగారు అని అనిపించింది అనమాట. అవునా కాదా? కాబట్టి అమ్మవారి వీపు మనం చూడడానికి ఉండదు, మన వీపు అమ్మవారికి చూపించకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఎదురుగుండానే దీపం ఉండాలి. ఓకే. ఇక్కడ వైశిష్టత ఏంటి అంటే ఈ దీపానికి తప్పకుండా పసుపు కుంకుమ సమర్పించాలి. అర్థమైందా? ముందు గంధం పెట్టేసేసి గంధానికి చక్కగా బొట్లు పెట్టుకోవడం. అలాగే గంధం మనం అమ్మవారికి మెడకి ఎట్లయితే రాస్తామో దీపపు కుందికి ఇక్కడ ఇట్లా ఉంటుంది కదా, గంధం రాయడం అమ్మవారికి. దీపం పెట్టేటప్పుడు ఏంటంటే ఆవు నెయ్యి మాత్రమే వాడాలి, నువ్వుల నూనెతో పెట్టకూడదు, ఆవు నెయ్యి వాడాలి. 2 ఒత్తులు ఏకం చేసి వేసి ఒక మధ్యలో ఒక పువ్వొత్తి వేయాలి. పువ్వొత్తి కొంచెం ముందుకు వేసుకుంటే అమ్మవారి ముఖానికి వేడి తగలకుండా మసి బారకుండా ఉంటుంది అనమాట. ఓకేనా? కానీ మసి బారినప్పుడు బాధ అనిపిస్తుంది అక్క. వెండి దాంట్లో పెట్టామనుకోండి మసి బారుతూ ఉంటుంది. అప్పుడు వెండి దాంట్లో పెట్టినప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పువ్వొత్తిని కూడా దగ్గరికి చేర్చేసి పెడతాను. మరి వెనక్కి పెట్టకుండా ముందుకు చేరుస్తాను. ఈ పువ్వొత్తిని కూడా దాంట్లోనే కలిపేస్తాను. అలా అయితే ఇంకా లేదు అంటే కనుక 3 ఒత్తులు వేసి పెట్టుకోండి వెండి దాంట్లో పెట్టుకుంటే. కాకపోతే గర్భవతి కంపల్సరీ. దీన్ని గర్భవతి గర్భవతి అంటారు. ఎందుకు అనంటే కామాక్షి అమ్మవారు నాభి స్థానంలో ఉంది గుడి. కంచి సమస్త భూమండలంకి నాభి స్థానంలో ఉంటుంది. పోషించేది ఆవిడే. పొద్దున పూట తొందరగా గుడి ఓపెన్ చేస్తారు అన్ని గుళ్ళ కంటే. లాస్ట్ లో అన్ని గుళ్ళు క్లోజ్ అయ్యాకే కామాక్షి అమ్మవారి గుడి క్లోజ్ అవుతుంది. అందుకని నాభివత్తి కంపల్సరీ. మీరు ఒకవేళ అలా రోజు పెట్టుకునేదైతే బ్రాస్దే తీసుకోండి. నువ్వు అన్నట్టుగా నల్లబడిపోతుంది అంటే కనుక ఇద్దరిదే తీసుకుని అది కూడా కొంచెం ముందుకు పెట్టుకోండి. మీరు ఎప్పుడు ముందుకు పెట్టుకొని ఇట్లా చెయ్యి ఇలా పెట్టి చూసుకోండి వెనక్కి. మీరు ఇలా చేయి పెడుతున్నారు, వేడి తగ్గలట్లేదు అంటే ఇంకా నల్లబడనట్టే లెక్క. అన్నా కదా? కొంచెం చిన్న ఒత్తిగా పల్చగా చేసుకుంటే మంచిది. పువ్వొత్తి కొనుక్కునే కంటే కూడా ఒత్తి తీసుకొని పువ్వొత్తి చేసుకోవడం మంచిది.
ఎలా ఇట్లా చేసుకోవాలి? కొంచెం పువ్వొత్తి దూది తీసుకొని, ఆ. ఇప్పుడు గింజలు తీసేసిన దూది కూడా అమ్ముతున్నారా? ఆ, ఉమ్, ఇంత ఒత్తి తీసుకొని ఉమ్, అదే దూది తీసుకొని చివర్లు రౌండ్ చేసుకోవాలి. కొంచెం పాలతో ఇలా అనుకొని ఆ రెండు ఇలా కలిపేసుకోవాలి. అప్పుడే పువ్వొత్తి. ఓకే. పువ్వొత్తి ఒకటే పెట్టడం కారణం కూడా అదే. ఒకటి అటు చివర పెట్టచ్చు. ఇటు చివర రెండు చేస్తాం కదా ఒత్తులు, దాన్ని ఏకవొత్తి చేస్తాం కాబట్టి పువ్వొత్తి ఒకటి పెట్టినా చాలా పర్వాలేదు. అది ఒక్క వత్తితో పెట్టిన దీపం పెట్టింది అవ్వదు. కాదు. అది పువ్వొత్తి కంపల్సరీ. 2 దీపాలు పెట్టాలక్క? ఒక్కటి పెట్టినా పర్వాలేదా ఒకటే కామాక్షి? కామాక్షి. 2 రెండు పెట్టడం. కాదు. ఇప్పుడు మనం కుందులైతే 2 పెడతాం కదా దేవుడి కాదు దగ్గర. కాదు, ఇక్కడ ఒకటే. అమ్మవారిని జ్యోతి స్వరూపంగా కొలుచుకుంటున్నాం ఇక్కడ. జీవాత్మ పరమాత్మ అంటారు కదా, మనలోనూ అదే జ్యోతి స్వరూపం ఉంది. అమ్మవారిది కూడా జ్యోతి స్వరూపం అనుకొని అభేదము అని చెప్పి చేసుకుంటాం. ఎప్పుడైతే అభేదం అని అంటామో కుళ్ళు కుతంత్రాలు ఉహు. ఇవన్నీ ఉండకుండా, కల్మషాలు, ద్వేషం, కోపం ఇవేవి లేకుండా మనం సంతరించుకుంటాం. అవన్నీ కూడా క్లోజ్ చేసేసుకుని చెప్పి చెప్పుకోవచ్చు. అక్క మీరు రోజు కూడా పెట్టుకోవచ్చు అన్నారు. మీరైతే రోజు పెడతాం. రోజు పెడతారా కామాక్షి దీపం? రోజు. రోజు కాకపోయినప్పుడు ఏ రోజున పెట్టుకోవచ్చు? మంగళవారం, శుక్రవారం హ్మ్. కంపల్సరీ పెట్టుకొని దీపం పెట్టేసిన తర్వాత పువ్వు పెట్టాలి ఖచ్చితంగా. హ్మ్. అక్షింతలు సమర్పించాలి. హ్మ్. ధూపం కూడా వేయాలి. ఇంకా పంచపూజలు అయిపోయినట్టే. అక్కడే కొంచెం నేను ఏం చేస్తానంటే 2 కిస్మిస్లు కూడా పెట్టేస్తాను. నైవేద్యం కూడా అయిపోతుంది. అయిపోతుంది. ఎలా పెట్టుకోవాలి? కామాక్షి దీపం ఇప్పుడు ఏదైనా నామం కూడా చదవాలా? కామాక్షి దీపం చేసినప్పుడు కామాక్షి స్తోత్రం ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. లేదా లలితా సహస్రం చదువుకోవచ్చు మంగళవారం, శుక్రవారం. లేదా అమ్మవారికి లక్ష్మీదేవిది అష్టోత్తరం చదువుకోవచ్చు. అయితే ఇప్పటిదాకా ఎప్పుడు పెట్టలేదు కామాక్షి దీపం. ఏ రోజున మొదలు పెడితే బాగుంటుంది? ఏ శుక్రవారం మొదలు పెడితే బాగుంటుంది? ఇప్పుడు పండగ అయిన తర్వాత వచ్చే శుక్రవారం పండగతో పాటే వస్తుందా? శుక్రవారం మనకి కాదు ఇప్పుడు కదా. పండగ మంగళవారం వస్తుంది. మంగళవారం, భోగి. మంగళ, బుధ, గురు. శుక్రవారం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ తప్పేం లేదు. లేదంటే మాఘమాసం వచ్చేస్తుంది మాఘమాసం కదా. స్టార్ట్ అయిన తర్వాత అయినా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మాఘమాసం స్టార్ట్ చేస్తే చాలా మంచిది. రైట్. మీరు ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం పెట్టుకుంటాం. ఈ పని అయిపోవాలని దండం పెట్టుకోండి. మీరు అనుకున్న పనులన్నీ తప్పకుండా అవుతాయి. పొద్దున్నే పెట్టాలక్క కామాక్షి దీపం? పొద్దున పూట. సాయంత్రం పెట్టచ్చు. సాయంత్రం పెట్టద్దు, పొద్దున పూట. సాయంత్రం పెడితే మళ్ళీ అన్నం తినకూడదు, అంటూ అవుతుంది కాబట్టి అన్నం తినకుండా టిఫిన్ తినండి, పెట్టచ్చు. పొద్దున పూట ఎంత 10 నిమిషాలు. అవును, చాలా. ఇంకొక అరగంట ముందు లేవాలంతే. రైట్. అద్భుతం అక్క. పంచమి శుక్రవారం వచ్చినా కూడా వదలొద్దు అని చెప్తుంటారు. పంచమి శుక్రవారం, శుక్రవారం అష్టమి, అలాగే శుక్రవారం పౌర్ణిమ, శుక్రవారం అమావాస్య చాలా మంచిది. శుక్రవారం షష్ఠి చాలా మంచిది. ఓకే, అప్పుడు కూడా పెట్టుకోవచ్చు. సప్తమి శుక్రవారం. ఏ తిథిని అన్ని తిథులకి దాని వైశిష్ట్యం ఉంటుంది. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.